ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో కేసు నమోదు చేసింది ఈడీ. ఫెమా ఉల్లంఘన కింద కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లను ఈసీఐఆర్ను రిజిస్టర్ చేసింది. అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాసింది ఈడీ. ఏసీబీ డాక్యుమెంట్లన్నీ ఇవ్వడంతో కేసు నమోదు చేశారు ఈడీ ఆఫీసర్లు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్ పెట్టింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ను రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డి పేర్లు చేర్చింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తరలించిన డబ్బు లెక్కలను తీస్తోంది. ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇక నిన్న ఏసీబీ డీజీకి ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లెటర్ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ప్రస్తావించారు. ఫెమా ఉల్లంఘన కింద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం ఈసీఐఆర్ రిజిస్టర్ చేసేందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అందించాలని కోరారు. ఎఫ్ఐఆర్ కాపీ, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ, ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అగ్రిమెంట్ సహా పూర్తి డాక్యుమెంట్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సాయంత్రానికల్లా ఏసీబీ అధికారులు అందజేశారు. వీటి ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మూడేండ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ కంపెనీతో 600 కోట్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే సీజన్ 10 కోసం నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీ అకౌంట్లకు 45,71,60,625 ట్రాన్స్ఫర్ చేసింది. ఈ లావాదేవీలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఇంటెలిజెన్స్ యూనిట్ గుర్తించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరగడంతో హెచ్ఎండిఏకు 8.07 కోట్ల జరిమానా విధించింది. ఈ అనధికారిక లావాదేవీల సమాచారాన్ని సెంట్రల్ ఏజెన్సీలకు అందజేసింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ నుంచి మొత్తం 54,88,87,043 దుర్వినియోగమైనట్లు గుర్తించారు. దీనిపై ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు చెప్పడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి మరోసారి వివరాలు సేకరించనున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కేసులో కేటీఆర్పై మోపిన అభియోగాలు వీగిపోకుండా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిమెంట్స్, నగదు చెల్లింపులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలో స్పెషల్ టీం పనిచేస్తోంది.